హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు వేరే విలేజ్కి వెళ్తున్నామండి. అల్లూరు సీతారామరాజు జిల్లా డుమ్మిరిగూడ మండలం జురుపాడు గ్రామానికి అయితే ఈరోజు వెళ్తున్నాము. అక్కడ అనాథ పిల్లలు ఉన్నారట. వాళ్ళ ఆయన గారు చనిపోతే ముగ్గురు పిల్లలతో చాలా కష్టపడుతుంది. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఇదిగోండి చూస్తున్నారు కదా లగేజ్ ఎలా మోసిందో. ఇదిగో లగేజ్ ప్రస్తుతం అయితే చూస్తున్నారు ఘాట్ ఎక్కుతున్నాను. చాలా ఘాట్ అండి, చాలా లోయల నుంచి వెళ్తున్నాము. బండి చాలా కష్టపడి ఎక్కుతుంది. బైక్ కూడా మనది కాదు, ఇది అక్కడ ఫ్రెండ్ కాడికి తీసుకెళ్ళి వెళ్తున్నాము. చూస్తున్నారు కదా లగేజ్ కుదరట్లేదు. ఇదిగో చూసారు బేగులు లగేజ్ ఎంత కష్టపడి మోస్తుందో సీత. ఆ ఫ్యామిలీని కలిసి వాళ్ళకి కొన్ని బట్టలు కొన్ని సో అది ఇచ్చేసి వద్దాం. ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లంలో అంటే ఇబ్బందుల్లో కష్టాల్లో ఉన్నారు కాబట్టి. ముఖ్యంగా ఇన్స్టా నుంచి చాలామంది ఇదిగో సీతాబి ఫాలోవర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ చాలా మంచి హెల్ప్ చేస్తున్నారు. సమాజంలో మన చుట్టూ చాలామంది కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితిలో ఉంటారు. సో అటువంటి వారికి హెల్ప్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచనతో ఈ పని అంతా చేస్తున్నాను. మాకు లేకపోయినా మా ఫాలోవర్స్ అయితే మాకు హెల్ప్ చేస్తున్నారు. అలా దాని ద్వారానే చేస్తున్నాను. హెల్ప్ చేద్దాం అనేసి మేమైతే హెల్ప్ చేయడానికి వెళ్తున్నాము. మీ అందరికీ అయితే చాలా చాలా థ్యాంక్ యూ. హెల్ప్ చేస్తున్న అందరికీ. ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే అక్కడ వచ్చి వారికి డైరెక్ట్గా మీరు నేరుగా హెల్ప్ చేయొచ్చు. పిల్లలు ఉన్నారా? పిల్లలు మేమైతే లేదండి, ఇది రావడం జరిగింది. ఇది వంశీ గారికి చూసుకుంటాను. హాయ్ తమ్ముడు, ఈ తమ్ముడు ద్వారా అయితే మేము తెలిసి వచ్చామండి ఈ విలేజ్కి. ఇదే జురుపాడు గ్రామం. ఎక్కడ ఉంది? ఇటువైపు ఉందండి హౌస్, చాలా దూరం అనమాట. 1 km ఉంటుంది దగ్గరికి. నడుచుకుంటూ వెళ్ళాలంట. కిలోమీటర్ అయితే ఉంటుంది. ఘాటియా? ఘాటి. జీవన్ గారు అలాగే వంశీ గారి ద్వారా ఈ ఊర్లో ఒక ఫ్యామిలీ ఉందని తెలుసుకొని వచ్చాము. ఆ ఫ్యామిలీ ఏంటంటే రీసెంట్గా వాళ్ళ హస్బెండ్ చనిపోయి ముగ్గురు పిల్లలతో చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నాము. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి వంశీ గారు అలాగే జీవన్ గారు. సీతాబి ఛానల్ని సపోర్ట్ చేయండి, అలాగే ఫాలో అవ్వండి ఇన్స్టాలో. ఇంకా సపోర్ట్ చేయాలని మనసారా కోరుకుంటున్నాం. పని చేస్తా, నువ్వు చదువుతున్నావా? 7th క్లాస్. వాళ్ళ అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తున్నారు. అరకువేళ పిల్లలకి హెల్ప్ చేస్తున్నావా అమ్మ నాన్నకి? ఇక్కడ వరకు అయితే రోడ్డు ఉంది, కొండపైన 1.5 ఉంటుంది. 1 km పక్క. చాలా బ్యూటిఫుల్గా ఉందండి విలేజ్ అయితే. చాలా ఎత్తైన కొండలో ఉంది. వాటర్ అయితే ఇబ్బంది ఉండదు. నీళ్ళు వస్తుందా? ఏం పేరు? రాధిక. రా పవి, రా సిగ్గా. ఇది ఎంత జనాలు ఉన్నారా? చూడండి, పిల్లలు అయితే చాలా స్పీడ్ నడుస్తున్నారు. ఎత్తైన కొండల మధ్య జుర్రిపాడు గ్రామం. వంశీ గారు, మీరు ఇక్కడ ఏటేటండి బాగా పండించేది? ఇక్కడ వరి అయితే బీన్స్ అండి. బీన్స్లో అన్ని రకాలు పండిస్తారు అనమాట. వరితో పాటు సోలు, సామాలు, అలాగే ఆ కొర్రలు వంటివి పండిస్తారు అనమాట. వాటితో పాటు బీన్స్ అయితే అనేక రకాలండి. ఊరి చుట్టుపక్కల చూస్తే మాత్రం చాపరాయిలే. చాలా మంది వేసే క్వశ్చన్ ఏంటంటే ఎలా బ్రతుకుతున్నారు అనే క్వశ్చన్ మాత్రం అందరికి వస్తుంది అనమాట. ఇది మాత్రం చూసిన ప్రతి ఒక్కరు అడుగుతారు మాకు. చూడండి, కొండ ప్రాంతం కూడా చాలా మంచి వాటర్ ఉంది, ప్యూర్గా ఉన్నాయి. చూడండి, ఇది తాగునీళ్ళకా మంచినీళ్ళకా? ఇది వ్యవసాయానికి, సాగునీరు, త్రాగునీరు రెండింటికి. చాలా బాగుంది వాటర్ ఫాల్. కొండపైన చాలా బ్యూటిఫుల్. చూడండి, ప్యూర్ వాటర్ వస్తుంది కొండపై నుంచి. అంటే మేబీ ఇప్పుడు కొంచెం వర్షాలు పడడం వల్ల ఈ వాటర్ అనేది ఉందా? వర్షాలు పడటం వల్ల కొంచెం ఎక్కువ ఉంది. అయితే వేసవిలో అయితే కొంచెం ఇంకిపోయి ఉంటాయి. కాకపోతే త్రాగడానికి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది ఏప్రిల్ మేలో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే అలా గడిచిపోతుంది. మరి చిన్న చిన్న ఊటలు అనేవి ఉంటాయి మాకు. ఇలా వర్షాలు 1-2 వర్షాలు వస్తే మాత్రం అదిగో సమృద్ధిగా ఉన్నాయి వాటర్ అయితే చూడవచ్చు. ఊట నీళ్ళు అనేవి ఎక్కువగా దొరుకుతాయి. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చి ఆడతారంట, చాలా దూరం, 1/2 కిలోమీటర్ ఉందండి ఇది. చూసారా, అంటే ట్రైబల్ విలేజెస్లో కూడా స్పోర్ట్స్ మెన్స్ ఉన్నారని దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అంతే కదా.
ఓకే బా 3 వీధుల నుంచి వచ్చి ఆడతారండి. ఇదిగో ఇది సెంటర్ పాయింట్. సెంటర్ పాయింట్ 3 వీధులు అనమాట. ఇటువైపు ఒక వీధి ఉంది, ఇటువైపు ఒక వీధి ఉంది, కిందనైతే మెయిన్ ఊరు ఉంది అనమాట. 3 ఊర్లుగా ఉన్నాయి. అంటే వాళ్ళ భూములు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళిపోయారు అనమాట. పైన కొండ పైన కూడా చూడండి వేసవిలో పంటలు. వంశీ గారు ఇది రెండవ పంట సమ్మర్ లో. ఇది వేసవి పంట అండి. వీటిని ఊబి పొలాలు అంటారండి. వాటర్ ఎప్పుడు ఉంటాయి? వాటర్ ఎప్పుడు ఉంటాయండి ఇందులో. సంవత్సరానికి 2 పంటలు. సంవత్సరానికి 2 పంటలు అనేది వేస్తారు. ఎందుకంటే ఈ పొలం గట్లలో ఊట అనేది ఉంటదండి. అక్కడ నుంచి మేము కొలాయి కూడా కనెక్షన్ ఇచ్చుకున్నాం అనమాట. అయితే ఇక్కడ కూడా పొలాలు కూడా మంచిగా పండుతున్నాయి. చూస్తున్నారు కదా, ఈ పొలాలు కనిపెడుతున్నాయి. మంచి పంట అనేది వస్తుంది ఇక్కడ కూడా చూడండి. ఇదైతే కోతకు వచ్చాయి అనమాట, కోస్తున్నారు. చాలా పచ్చగా చాలా బాగుంది. మీకు ఉందండి వంశీ గారు? మాకైతే లేదండి, ఎందుకంటే మేము ఇక్కడ తర్వాత దిగిన ఫ్యామిలీ కదా మాది, దానికోసం ఇక్కడ లేదు. ముందు ఎవరైతే వచ్చి పాతకుపోయారు, అదే ముందు తాతలు ముత్తాతలు ఎవరైతే వచ్చి ఇక్కడ స్టార్టింగ్ లో వచ్చారో వాళ్ళకైతే కొంచెం ల్యాండ్ అనేది ఉంది అనమాట. మీకు లేదు? మాకైతే తర్వాత పోడు వ్యవసాయం ఉంది. ఒక్కొక్క వీధికి వెళ్ళాలంటే 1.5 అలా ఉంది కిలోమీటర్స్. మరి ఎలాగంటే ట్రావెల్ చేయడానికి, నిత్యావసర సరుకులు తీసుకురావడానికి ఎలాగా? ఎప్పుడైనా కింద వరకు మెయిన్ రోడ్ ఉన్నంత వరకు, అదే పెద్ద ఊరు ఉందండి, అక్కడ వరకు వచ్చి అక్కడ నుంచి అయితే మూసుకుంటారు అనమాట. అది ఎంత బరువు తెచ్చుకున్నా, ప్రతి వారపు సంతల్లో వెళ్ళి సరుకు తెచ్చుకున్నా నిత్యావసర సరుకు అది మోసుకో రావటమే. వెహికల్స్ అయితే రావటానికి అయితే అవ్వదండి ఇది. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వంశీ గారు. ఇంకా విలేజ్కి వెళ్దాం. ఇప్పుడైతే రెండో వీధి అన్నారు కదా, రెండో వీధికి అయితే వచ్చామండి. ఇదే ఊరు. ఇక్కడ కూడా ఒక్క చోట లేవు అనమాట, చెల్ల చిదురుగా. ఇదిగో కింద ఒక హౌస్, పైన అదే కనిపిస్తుంది. ఇంకా తుప్పలడ్డు ఉన్నాయండి, మొక్కలడ్డు కనబడదు అనమాట ముందుకి. ఈ మొక్కలు దాటిన తర్వాత ఊరు ఇంకా ఇల్లులు ఉన్నాయన్నమాట అటువైపు కూడా. ఇది జీరికాయల చెట్టు కదండి? జీరికాయల చెట్టు. టేస్ట్ చూసారండి ఎప్పుడైనా వంశీ గారు? లేదండి, అలాంటి ప్రయత్నాలు నేను ఎప్పుడు చేయలేదు ఇప్పుడు దాకా. ఓకే. చూసారండి ఇల్లులు ఇప్పటికీ కూడా చిన్న చిన్న గుడిసెల మాదిరిగానే ఉన్నాయి. చూస్తున్నారా? చిన్న రేకు షెడ్డు, ఒకవైపు రేకులు లేకపోవడం, ఇలాంటి జీవనం అండి ఇటువైపు. చూస్తున్నారా పైన? ఇక్కడే 3 వీధులు ఉన్నాయి. చూసారండి? ఇది ఒక వీధి. ఇటువైపు ఇదిగో మీదన రూట్ వెళ్తుంది. ఇదిగో చిన్న రూట్ ఉంది కదా, రూట్ అంటే ఐ మీన్ దారి. ఇదిగో ఇంకా మేము ఎదురుగా వెళ్ళాలంటే ఇంకానా ఈ వీధిలో కూడా ఉన్నారట పిల్లలు అయితే చాలా జనాలు. 1.5 ఉంటుంది అనుకుంటా నేను. 1 కిలోమీటర్ అయితే కాదు, చాలా సేపు అయింది మేము నడుచుకుంటూ వస్తాం. ఇక్కడ కూడా రెండో వీధి ఉందండి, చూడండి కింద కూడా ఇల్లులు ఉన్నాయి. అక్కడ ఒకటి. మరి నీరుకి ఎలాగా? నీరుకైతే ఊట ఉన్నాయండి. ఈ పొలాలకు చూపించాం కదా మీకు, అంటే ఆ కాలువ నుంచి మొత్తం అయితే పొలాలు ఉన్నాయి. అక్కడ నుంచి ఊటలు అనేది ప్రతి గట్టు నుంచి అయితే వస్తుంటాయి అన్నమాట. ఊట నీరే. సమ్మర్లో ఎలాగంటే వంశీ గారు? సమ్మర్లో అంత ఎక్కువగా అయితే ఉండదండి, కొద్దిగా ఉంటాయి. వాటితోనే అడ్జస్ట్ అయిపోవాల్సి వస్తుంది అనమాట. సో ఏదేమైనా చూడండి ఎలా ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక ఇల్లు చూడండి, ఇక్కడ అయితే మనం పూరి గుడిసె చూడొచ్చు. ఈ పూరి గుడిసెలో కూడా ఇప్పటికీ జీవనం కొనసాగిస్తున్నారంటే నిజంగా చాలా అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నారని మనకు ఈజీగా అర్థమవుతుంది. చూస్తున్నారండి? ఇప్పటికీ కూడా పూరి గుడిసెలు అనేది ఇప్పటికీ ఉన్నాయండి. ఆయన ఎక్కడ వెళ్ళారు? ఇలా ఉన్నాయి మా ట్రైబల్ ఏరియా ఇల్లులు అయితే చూడండి, కర్రలతో మట్టితో అయితే ఇలా చేస్తున్నాం. పెద్ద పెద్ద గాలులు వస్తాయి కదా, హైట్ లో ఇంకా గాలి వస్తుంటది. గాలి దానికైతే చాలా గట్టిగా తాళ్ళు కట్టి అయితే నేస్తారండి. ఇది మనకి కనపడదు కానీ లోపల ఉంటది. ఇది 2 పొరలు అనమాట ఉంటది ఇది. ఓకే, ఇదిగో చూడండి, ఇది పై పొర అనమాట. అంటే ఈ విధంగా 2 పొరలు అనేది నేస్తారు. దీనికి ఫస్ట్ ఒక రౌండ్ కట్టేసిన తర్వాత అది కదలకుండా ఉండగా దీనిపైన మళ్ళీ కప్పుతారు, ఎందుకంటే కారిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. ఇది ఈతగడ్డ అండి, మనకు అడవిలో అయితే ఎక్కువ దొరుకుతుంటాయి అనమాట. ఇది అయితే ప్రతి సంవత్సరం మార్చుకోవాలండి, ఒక సంవత్సరం అయితే కాదు. ఇదిగో కట్టున్నారు కదా, ఇవన్నీ పాడైపోతాయి అనమాట. ఇవి కర్రలు కూడా పాడైపోతాయి. సంవత్సరం అయితే మారుస్తుండాలి, ప్రతి సంవత్సరం అయితే మార్చాల్సి ఉంటుంది. చాలా కష్టంతో చాలా కష్టపడాలి. ఇయర్లీ మార్చాలంటే మార్చాలండి. ఇది
ఇప్పుడు మనకు రేక్ సెట్ వేసుకున్నలాగా అయితే కాదు ఇది, ఎందుకంటే ఇది తడిసిపోతాయి. దీంతో పాటు ఈ గడ్డితో పాటు ఈ తాళ్ళు అనేవి ముక్కిపోతే పాడైపోతాయి అన్నమాట త్వరగా. ఇలాంటి పరిస్థితుల్లో అయినా చాలా సంతోషంగా చిరునవ్వు చెరగకుండా బ్రతుకుతారు. చాలా గ్రేట్ అండి అసలు గిరిజన ప్రజలు. ఏమీ లేకపోయినా సంతోషంగా బ్రతకవచ్చు అనేది మనం నేర్చుకోవచ్చు. వంశీ గారు ఇది పశువులు సాలండి? ఇది పశువులకేనండి. అయితే తక్కువ పశువులు ఉండడం వల్ల ఇదైతే చిన్న ప్లేస్ అన్నమాట ఇది. ఓకే. ఇదైతే సుమారుగా ఒక 2-3 పశువులకి అయితే సరిపోయినంత ప్లేస్ అనమాట ఇది. వెంటనే తీసుకెళ్ళలేరు కదా, కొన్ని అయితే మిగిలింది ఇలా కూడబెడతారు. రాయలు అడ్డు చేసిన తర్వాత అయితే ఇలా కూడబెట్టి ఆరేసి సైనిక్ కానీ బొడ్లకు కానీ ఇవి తీసుకెళ్ళి ఎరువుగా వాడుకోవడానికి అయితే ఈ పేడని ఇలాగా వినియోగిస్తారండి. ఓకేనండి. ఆ పేడ అంతా వేస్ట్ అవ్వకుండా కిందన ఒక రాళ్ళతో చూసే ఈ మాదిరి కట్టుకున్నారు ఇక్కడ. ఇదంతా కూడా వేస్ట్ అవ్వకుండా ఇది మళ్ళీ పంటలు పండించడానికి సాగు చేసే దగ్గర తీసుకుని వెళ్ళి ఎరువుగా వాడతారండి పశువుల పేడలు. ఫైనల్గా అయితే ఊరికి చేరుకున్నాం. ఈ పాపేనా? ఓకే దాము సీత. సో ఫ్రెండ్స్, ఈ ఫ్యామిలీని చూడడానికి మేమైతే అంత దూరం వచ్చాము. ఈ చెల్లి ఉంది కదా, ఈ చెల్లి వాళ్ళ హస్బెండ్ చనిపోయారని చెప్పి పిల్లలతో ఇబ్బంది పడుతున్నారని తెలిసి మేమైతే ఇక్కడికి రావడం జరిగింది. చూడండి, 3 పిల్లలకి ఇవిడే చూసుకుంటుంది. ముగ్గురు పిల్లలకు కూడా కురుపులు అయితే వచ్చేస్తున్నాయి, చిన్న చిన్న కురుపులు ఇవ్వండి. చూడండి ఇవి. ఈ బాబుకి అయితే చాలా ఎక్కువ వెయిట్ రాసామా చెవులకంతా, 2 చెవులకు కూడా తలంతా పట్టేసింది. చెల్లి అయితే చాలా ఇబ్బందితో ఉంది. చెల్లికైతే నేనైతే రైస్ వండేసి పెట్టాను పిల్లలకి. సరేనా, ఇదిగో ఆయిల్ పప్పు తీసుకొచ్చాను. నీకు చీర తీసుకోమా. ఇదిగో లాస్ట్ బాబుకి బట్టలు. ఇదిగో నాన్న నీకు బట్టలు వేసుకో. నీకు డ్రెస్ తీసుకో. వేసుకుంటావా? వేసుకుంటామా? సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, లక్ష్మి గారు పెళ్లి రోజు సందర్భంగా వాళ్ళ అల్లుడు అయితే ఈరోజు డొనేట్ చేశారండి. సో ఈ పేద కుటుంబానికి అయితే ఇవి అయితే అందించాము. పిల్లలకి తీసుకొచ్చి ఇవ్వు. సరేనా, పిల్లలకి బాగాలేదు కదా, హాస్పిటల్కి తీసుకెళ్ళు. సరేనా. నా ఫాలోవర్స్ అయితే ఎవరు హెల్ప్ చేసినా ఈమెకైతే హెల్ప్ చేయవచ్చండి. మేము అడ్రస్ చెప్పాం కదా, ఈ అడ్రస్లో వచ్చి అయితే హెల్ప్ చేయవచ్చు. చాలా ఇబ్బందితో ఉంది వాళ్ళ ఆయన గారు చనిపోయాక. ఈ పిల్లలకైతే 3 పిల్లలకి ఈవిడే చూసుకుంటుంది. కూలి నాలు చేసుకుంటూ. చిన్న బాబు అండి, చిన్న బాబు ఉన్నారు, చిన్న పిల్లలు 3 కూడాను. ఈ బాబు అయితే ఎన్ని నెలలమ్మా బాబు? 9 నెలలు అంటండి. ఇంకా కూర్చుంటున్నాడట. నరక కూడా ఇంకా రాలేదండి. ఈవిడే బాబుని ఎత్తుకునే పనికైతే వెళ్తుంది. మీరు ఈవిడకి మళ్ళీ మా ఫాలోవర్స్ హెల్ప్ చేయాలంటే ఎవరికైతే వచ్చి హెల్ప్ చేయండి. ఇలాంటి వాళ్ళ కోసం మీరు హెల్ప్ చేస్తారని నేనైతే నా మనస్ఫూర్తి కోరుచున్నాను ఫ్రెండ్స్.